హాస్టల్లో కేర్ టేకర్తో కలిసి ప్రిన్సిపల్ శైలజ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ బీర్లు తాగుతోంది. సూర్యాపేటలోని బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో రాత్రుళ్లు గదుల్లో ప్రిన్సిపల్ శైలజ మరియు కేర్ టేకర్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, మద్యం కూడా సేవిస్తున్నారని అడిగితే డిగ్రీ విద్యార్థులను చూడకుండా తమను కొడుతుందని నిరసన తెలిపారు. విద్యార్థుల నిరసనతో సూర్యాపేట జిల్లా బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ఉద్రిక్తయ్యారు. అంతే మాకు ప్రిన్సిపల్ మేడం అవి ఉన్నాయి కూడా దొరికినాయి బీర్ బాటిల్స్ రూమ్ సీల్ చేసినాం సార్ మేము నైట్ సార్ నిన్న నైట్ అసలు పడుకోలేదు సార్. ఏం జరుగుతుందో అని చాలా భయంతో అసలు పడుకోలేదు. ఎవరు క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు. అందరం భయపడుతున్నాం సార్. నెక్స్ట్ ఏం జరుగుతుందో అని వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నాడు సార్. అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. మేము అందరం ఆడపిల్లలేం సార్. షార్ట్స్ వేసుకుంటాం, ఇంకెట్లనే ఉంటాం సార్. మేము కాలేజ్లో ఉంటున్నాం. హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము అందరం డ్రెస్ చేంజ్ చేసుకుంటాం. కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. వాళ్ళ కొడుకు వచ్చి 5 days 6 days 1 week వరకు ఉన్నారు సార్. అట్లా ఎట్లుంటారు సార్? అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చా సార్? తను బయట కూర్చుంటే మమ్మల్ని బయటికి రావద్దనే సార్. 3 years 4 years అయితే ఓకే సార్, కానీ మా ఏజ్ పర్సన్ అట్లా ఎట్లుంటారు సార్ హాస్టల్లో? అమ్మాయిలు అసలు ఇది చాలా మంది రాశారు మేడం, చాలా ఏం పని అసలు ఎందుకు వెళ్తారు? మేడం పర్మిషన్ లేకుండా ఆమె ఆబ్సెన్స్ లో ఉన్నా అయినా కూడా అసలు అట్లా రూమ్ ఓపెన్ చేస్తారు.